ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను మండి చేస్తున్నానండి. చూడండి, దానికోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. లెగ్ పీస్ అయితేనే చేయాలా మండి, నేను దీంతో చేస్తాను అనమాట ఈసారి. ఓకే, ఇక్కడ వచ్చేసి సాయిజీరా, లవంగు, చెక్క, దాల్చిన చెక్క, ఇంకా ధనియాలు, ఇలైచి, ఏమంటారు మిరియాలు, ఇవన్నీ పౌడర్ చేసుకుందాం. చూడండి, పౌడర్ చేసేసుకున్నాను. ఓకేనా? చూడండి, అందరూ అయితే లెగ్ పీస్తో చేస్తారు. నేను కాబట్టి పీసెస్తో చేస్తున్నాను కాబట్టి ఇట్లా వేసుకుంటున్నాను. పౌడర్ వేసుకున్నాను, చేసి పెట్టుకున్నా. ఉప్పు తగినంత, పసుపు, కారం ఎక్కువనే తింటాను మా ఇంట్లో కాబట్టి నేను ఎక్కువ వేసుకుంటున్నా. ఇప్పుడు ఏం చేయాలి చూడండి ఫ్రెండ్స్, ఫుడ్ కలర్ వేసుకున్నాం, మిర్చి, నిమ్మకాయ రసం కొద్దిగా, అలా మిక్స్ చేసుకుంటున్నాం. ఓకే, మిక్స్ చేస్తున్నాం అన్నీ ఫ్రెండ్స్. ఇదంతా కలిపి పెట్టుకున్నాను. ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టుకున్నాం మూత పెట్టి. ఫ్రెండ్స్, నేను ఒక హాఫ్ కేజీ చికెన్కి దీంతో 3 డబ్బాలు తీసుకుంటున్నా. బియ్యం కాదు, ఇది బాస్మతి బియ్యం, రైస్, బాస్మతి బియ్యం. ఇప్పుడు చూపి 3 డబ్బాలు వేసుకున్నాం మేము. రైస్ కుక్కర్ పోగానే మంచిగా చూపి ఇట్లా. ఇదైనది రైస్ కుక్కర్. ఇంకా నేను చెప్తా. ఇంకా ఇది మోమో స్టీమర్ కూడా అంతా. మోమో స్టీమర్ కూడా వచ్చింది దీంతో. వాటర్ వేసుకున్నాం, ఇంట్లో వాటర్ వేసింది. తిప్పకు మొబైల్ ఇక్కడ ఇట్లా దక్కన్ అయితే వస్తుంది. 15 మినిట్స్ అయిపోయింది. మంచి టెక్స్చర్ వచ్చిందో చికెన్ది. ఇప్పుడు మమ్మీ అయితే ఇందులో వేసేస్తుంది. బంద్ చేసేసాం. స్పీడ్ ఉంచింది. స్లిమ్లో పెట్టింది. ఒక 20 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఒక సైడ్ ఉడికిపోయింది, ఇంకొక సైడ్ ఉడకనిక తిప్పుకుంటున్నా. అంతా తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టుకున్నాం. ఓకే, తిప్పేసుకున్నానండి, మూత పెట్టుకుంటున్నాం. మళ్ళీ ఉడికిపోయింది ఫ్రెండ్స్ నా చికెన్ అనేది. గ్యాస్ బంద్ చేసుకుంటున్నా. చూడండి మీరు ఎంత మొత్తం ఉడికిపోయిందో చూడండి. వీడియో దీనికి మా బాబు బయటికి వెళ్ళింది, అందుకే చూపించలేకపోయినా. ఇప్పుడు దించేసుకున్నాం అన్నమాట. పక్కకి పెట్టుకుంటున్నా. ఈ వాటర్ అనేది ఇందులో వేసేసుకుంటాం. బియ్యం కడిగే బొగానలో పోసేసుకున్న వాటర్ ఉడకబెట్టుకొని అవుతుంది. గ్యాస్ ఆన్ తీసుకుంటున్నా చికెన్ ఫ్రై చేసుకోవడానికి. ఈ వాటర్ అనేది ఇక్కడ పెట్టుకుంటున్నా. బియ్యం ఏమంటారు ఉడకబెట్టింది, ఇక రైస్ ఉడకబెట్టింది. ఇంకా పడతాయి రైస్ వాటర్, కానీ పోసుకొని ఉడకబెట్టుకొని చూపిస్తాను. బియ్యం ఉడకబెట్టుకుని అయితే వాటర్ అనేవి ఉడికిపోయినాయండి. అందులో బాస్మతి రైస్ వేస్తున్నాను. ఉడకబెట్టుకోవాలి. వేసేసి చికెన్ వేసేసుకున్నాం గాయస్. ఇందులో ఫ్రై చేసేయాలి, లైట్ గోల్డెన్ బ్రౌన్ అవ్వనిక. గాయస్ తిప్పుకుంటున్నాం చికెన్ని తిప్పుకుంటున్నాం. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ అవ్వనిక ఫ్రై అవ్వాలి. ఇంకొక సైడ్ కూడా ఫ్రై అవ్వనిక పెట్టాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో ఇవన్నీ వేసేసుకున్నాం. నిమ్మకాయ వేసేసుకున్నాం. నిమ్మకాయలు వేసేసుకున్నాం. పక్కన తీసేసుకుంటున్నాం అండి చికెన్ ఫ్రై. గాయస్, ఈ బాస్మతి రైస్లో నమ్మకం వేస్తున్నాం. ఫ్రై అయిపోయింది చికెన్. గాయస్, ఫ్రై అయిపోయింది చికెన్ అనేది. చూడొచ్చు ఫ్రెండ్స్ ఎంత మంచిగా వచ్చిందో.
ఇంకా కొంచెం గీ వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేయాలి. గీ అయినా ఆయిల్ అయినా చెప్పాలి. పచ్చిమిరపకాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వారికి ఫ్రై చేయాలి. ఇప్పుడు అనేది ఇందులో కరివేపాకు వేసుకోవాలి, మిక్స్ చేయాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలి, కలుపుకోవాలి. టమాటా ముక్కలు వేసేస్తున్నామండి. ఇప్పుడు అన్నిటి ఇందులో పట్టి పెట్టుకున్న మసాలా పట్టి పెట్టుకున్న మసాలా, అలాగే కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కలుపుకోవాలి. ఇదంతా ఇందులో ట్రాన్స్ఫర్ చేయాలి. ఇవంతా ఇందులో ట్రాన్స్ఫర్ చేసేయాలి. తిననేది బంద్ చేయాలి. ఇవన్నీ వేసి కలుపుతుంది అని చెప్పి కలుపుకుంది. ఇవన్నీ కలిపినాక చూపిస్తా. కలిపేస్తుంది మొత్తం, కలిపేసుకుంది చూడండి అను. కలిపేస్తుంది చూడండి, కలిపేసుకుంది చూడండి మొత్తం కలిపేసుకుంది మమ్మీ. బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఇందులో వేసాను. బ్రౌన్ ఆనియన్స్ ఇంకా ఇది ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రై కూడా వేసేయాలి. ఇంకా ఇట్లా 10 minutes పెట్టుకున్నాం. ఓకే చెప్తే గైస్ బొగ్గులు కాల్చుకున్నది ఇప్పుడు అనేది ఇందులో వేసేయాలి. దమ్ బిర్యానీలో కాదు, దమ్ మందిలో. దాని తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి గైస్. అందులో కొద్దిగా ఆయిల్ వేయాలి. దాని తర్వాత ఇట్లా బంద్ చేసేయాలి. పొగ వస్తుంది గైస్ చూడండి. గైస్ అట్లనే 5 minutes పెట్టాలి. దమ్ మీద వేసేసాం చూడండి. ఫైనల్ గా మంది లుక్ చూడండి ఫ్రెండ్స్. ఫైనల్ లుక్ మంది కొంచెం వేస్తాం చూడండి. గైస్ ఇప్పుడైతే మమ్మీ అనేది తిని చూపిస్తుంది. గైస్ చూడండి ఫ్రెండ్స్, రైస్ వేసుకున్నాము. 2 spoons రైస్, 2 chicken వేసుకోవాలి. 5 chicken వేసుకోవాలి. 2 chicken వేసుకున్నాం. 2 chicken వేసుకోవాలి. నా ఈటింగ్ చూడొచ్చు ఫ్రెండ్స్ ఎంత మంచిగా వచ్చింది. తిని చూపిస్తుంది. ఓకే ఎంత స్మూత్ ఉడికిపోయిందో చూడండి చికెన్. తిని చూపిస్తా. సూపర్ అంటే సూపర్. చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో. Very fun, very surprise. Bye bye. Bye.